హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సతీష్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంతనిలో హిస్టరీ కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే BA సెకండ్ ఇయర్ వాళ్ళకి హిస్టరీ సబ్జెక్ట్. టాపిక్ నేమ్ వచ్చేసి బాబర్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది బాబర్. ఈ బాబర్ చక్రవర్తి 1483 ఫిబ్రవరి 23వ తేదీన జన్మించడం జరిగింది. వీరి యొక్క తండ్రి ఉమర్ షేక్ మిర్జా, తల్లి పేరు కుతులక్ నిగర్ ఖానం. వీరు తన సొంత రాజ్యమైన సమర్కండ్ని తన దాయాదులకి కోల్పోయి తన రాజ్యస్థాపన కోసం నూతన ప్రాంతాల ఆక్రమణకై బయలుదేరడం జరిగింది. ఇతని యొక్క వంశము తండ్రి వైపు నుంచి మహామహులైన గొప్ప యోధుల యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు. వారిలో తైమూర్ వంశము మరియు చెంగిజ్ ఖాన్ వారసుడు. ఇతను ఉజ్బెక్ల చేత సమర్కండ్ నుంచి 1504వ సంవత్సరంలో వెలివేయడం జరిగింది. ఇతడు 1504లో కాబూల్లో తన యొక్క నూతన రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఇతను పక్కనే ఉన్న భారతదేశం యొక్క సిరి సంపదలను గురించి విని మరియు భారతదేశంలో జరుగుతున్న అంతర్గత యుద్ధాల గురించి విని భారతదేశం పైన తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించాలనే యొక్క కోరికతో అతడు దండెత్తడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మన భారతదేశము ఆ సందర్భంగా ఢిల్లీ ప్రాంతాన్ని ఇబ్రహీం లోడి పరిపాలించడం జరుగుతుంది. మన భారతదేశం యొక్క రాజ్య భాగాలు ఆ సందర్భంలో 4 రాజ్య విభాగాలుగా ఉండడం జరుగుతుంది. మొదటి రాజ్య భాగంలో ఢిల్లీ సుల్తాన్ ప్రాంతము. ఈ ప్రాంతాన్ని లోడి వంశస్థుడైన ఇబ్రహీం లోడి పరిపాలించడం జరుగుతుంది. రెండవ విభాగము రాజపుత్ర రాజ్యము. ఈ ప్రాంతము వివిధ రాజపుత్ర వంశాల చేతిలో పరిపాలించబడుతుంది. మూడవ భాగము విజయనగర సామ్రాజ్యము. ఇది దక్షిణ భారతదేశం యొక్క చివరి ప్రాంతమైన తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాలను వీరు పరిపాలిస్తుంటారు. నాలుగవ ప్రాంతము మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాలను కలిపి స్థాపించబడిన బహమని సామ్రాజ్యము. ఈ 4 సామ్రాజ్యాలు ఇప్పటికీ తమలో తాము కలహించుకుంటూ అనేక యుద్ధాలు చేస్తుండే. ఈ సందర్భంలో ఇబ్రహీం లోడి పైన ఉన్న కక్షతో అతని యొక్క బంధువులైన పంజాబ్ గవర్నర్ అయిన దౌలత్ ఖాన్ లోడి, అతని యొక్క మామ ఆలం ఖాన్ లోడి ఇబ్రహీం లోడి పైన ఉన్న కక్షతో కాబూల్ పాలకుడైన బాబర్ను భారతదేశంపైకి దండెత్తి రావాల్సిందిగా
కోరడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో తన యొక్క 12,000 సుశిక్షితులైన సైన్యంతో 1526లో భారతదేశంపై భారీ దండయాత్రకి బయలుదేరడం జరుగుతుంది. ఈ సందర్భంలో పానీపట్ అనే ప్రాంతంలో బాబర్కు మరియు ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడీకి మధ్యలో యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ఈ యుద్ధంలో సుశిక్షితులైన బాబర్ యొక్క సైన్యము లక్షలాది సైన్యం కలిగిన ఇబ్రహీం లోడీ యొక్క సైన్యం పైన ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఈ యుద్ధంలో బాబర్ మొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఫిరంగులని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఫిరంగులను ఎవరి ఆధ్వర్యంలో పంపించడం జరిగింది అంటే ఉస్తాద్ అనే సుశిక్షితుడైన సైనిక అధికారి ద్వారా భారతదేశానికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఇబ్రహీం లోడీ యొక్క సైన్యాలు సంఖ్య ఎక్కువైనప్పటికీ వీరిలో ధైర్య సాహసాలు, పోరాట పటిమ తక్కువగా ఉండడము మరియు నాయకత్వ లోపం వలన ఈ మొదటి పానిపట్ యుద్ధం అనేది భారతదేశ చరిత్రలో అతి గొప్ప మార్పుని తీసుకురావడం జరిగింది. సో ఈ యుద్ధంలో ఇంత లక్ష సైన్యం కలిగిన ఇబ్రహీం లోడీ సైన్యము బాబర్ యొక్క చేతిలో మరణించడం జరిగింది. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ చంపివేయడం జరిగింది. దీంతో ఢిల్లీ ప్రాంతము బాబర్ యొక్క స్వాధీనం చేయబడింది. భారతదేశం పైన మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసిన బాబర్ తర్వాత భారతదేశంలో ఉన్న మిగతా ప్రాంతాలను కూడా ఆక్రమించడానికి బయలుదేరడం జరిగింది. ఈ రకంగా 1526లో మొదటి యుద్ధం ముగిసిన తర్వాత అతడు 1527వ సంవత్సరంలో రాజపుత్ర రాజ్యం పైన దండయాత్రకు బయలుదేరడం జరిగింది. ఈ రాజపుత్ర రాజ్యాన్ని పరిపాలిస్తున్నది రాణా సంగ్రామ సింహ. రాణా సంగ్రామ సింహ ఆధ్వర్యంలోని రాజపుత్ర సైన్యము చాలా ధైర్య సాహసాలతో, శక్తి సామర్థ్యాలతో కూడినది. ఈ యుద్ధము కన్వా అనే ప్రాంతంలో 1527వ సంవత్సరంలో బాబర్కి మరియు రాణా సంగ్రామ సింహకి మధ్యలో సంభవించినది. ఈ యుద్ధము భారతదేశంలో బాబర్ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని నిర్ణయించేదిగా, దాని యొక్క భవిష్యత్తు నిర్ణయించేదిగా భావించడం జరిగింది. ఈ యుద్ధంలో రాజపుత్రులు సంఘటితంగా చాలా ధైర్యంగా పోరాటం చేయడం జరిగింది. కానీ సుశిక్షితులైన బాబర్ యొక్క సైన్యం చేతిలో ఈ యొక్క రాణా సంగ్రామ సింహ యొక్క సైన్యము ఓడిపోవడం జరిగింది. దీంతో రాజపుత్రుల యొక్క సామ్రాజ్యము బాబర్ యొక్క ఆధీనంలోకి రావడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో బాబర్ని ఎదిరించే గొప్ప సైన్యము కానీ, గొప్ప రాజు కానీ, గొప్ప రాజ్యం కానీ ఇంకా ఏది కూడా లేకుండా పోయినది. తర్వాత 1528వ సంవత్సరంలో బాబర్ మేదినీ రాయ్, చందేరి రాజ్యానికి చెందిన మేదినీ రాయ్ అనే రాజు పైన దండయాత్ర చేయడం జరిగింది. ఈ యుద్ధంలో అతడు మేదినీ రాయ్ని ఓడించి చందేరి ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత 1530వ సంవత్సరంలో బాబర్ ఆఫ్ఘన్ సైన్యాలను గోగ్రా యుద్ధంలో ఓడించడం జరిగింది. దీంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది బలంగా పునాది వేయడం జరిగింది.
రానున్న కాలంలో సంభవించే సువిశాల మొఘల్ సామ్రాజ్య స్థాపనకు బాబర్ మూలకారకుడిగా కనిపిస్తున్నాడు. తర్వాత ఇతని యొక్క గుణగణాలు. ఇతడు ఫిబ్రవరి 14, 1483న జన్మించడం జరిగింది. ఇతని యొక్క సొంత ప్రాంతం ఫర్గానా. ఇతడు తురుష్క తెగకు చెందినవాడు. అంతేకాకుండా మంగోల్ జాతికి చెందినవాడు కావున ఇతడు స్థాపించిన రాజ్యాన్ని మొఘలాయి రాజ్యం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇతనికి మాతృభాష చగ్తాయి భాష. ఇతను టర్కీ మరియు పర్షియన్ భాషలు కూడా బాగా తెలిసినవాడు. ఇతడు తన స్వీయ చరిత్రను అంటే ఆత్మకథను పర్షియన్ భాషలో తుర్కీ భాషలో బాబర్నామా అనే పేరుతో రచించడం జరిగింది. బాబరు అనేక అద్వితీయమైన పాండిత్యం కలిగినవాడు. అంతేకాకుండా ఇతడు చక్కని రాతను కలిగినవాడు. ఆ తర్వాత తన యొక్క స్వీయ చరిత్రలో భారతదేశానికి సంబంధించిన అనేక విశేషాలను పొందుపరచడం జరిగింది. ఇది భారతదేశ యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇతడు భారతదేశంలో ఉన్న అనేక విలువైన సంపదల గురించి రాసినాడు. ఉదాహరణకు ఈ ప్రాంతంలో ఈ దేశంలో జనసమ్మర్దం ఎక్కువని, ఇక్కడి ప్రజలు ఎక్కువగా ఆచారాలు సాంప్రదాయాలను పాటిస్తారని, అంతేకాకుండా ఇక్కడి వాతావరణము కొంచెము మిళితమై ఉన్నదని, చలి మరియు వేడి మిళితమై ఉన్నదని, అంతేకాకుండా ఈ దేశంలో లభించే వాటిలో మామిడి పళ్ళు నాకు ఎక్కువగా నచ్చాయి అని చెప్పి అతడు తన గ్రంథంలో రాయడం జరిగింది. అంతేకాకుండా ఇతని యొక్క బిరుదు స్వీయ చరిత్రల రారాజు అని చెప్పేసి పిలుస్తుంటారు. ఈ యొక్క బాబర్ తన సొంత రాజ్యాన్ని పోగొట్టుకొని కొద్దిమంది సైన్యంతో బయలుదేరి అతి గొప్ప ప్రతిజ్ఞతో దక్షతతో తన యొక్క సామర్థ్యంతో ఇంత పెద్ద భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతడు భారతదేశాన్ని 1526 నుంచి 1530 వరకు మాత్రమే పరిపాలించడం జరిగింది. ఇతడు పరిపాలించిన ఈ కొద్ది మాత్ర కాలంలో భారతదేశంలో అనేక యుద్ధాలు చేయడం జరిగింది. దాంట్లో మొదటిది పానిపట్టు యుద్ధము, రెండవది కాన్వా యుద్ధము, మూడవది మేదిని రాయితో చేసిన చందేరి యుద్ధము, నాలుగవది గోగురా యుద్ధము. సో ఇతడు రాజ్యాన్ని స్థాపించిన తర్వాత భారతదేశంలో ఉన్న ఈ భారతీయులని పరిపాలించాలి అని అంటే ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఆచారాలను సాంప్రదాయాలను గౌరవించాలని చెప్పేసి తన యొక్క కుమారుడైన హుమాయూన్కి ఒక లేఖ రాయడం జరిగింది. మత విద్వేషాలను పెట్టుకోరాదని, స్థానిక ప్రజలతో మమేకం అవ్వాలని అని చెప్పేసి అతడు ఎలాంటి ప్రార్థనా మందిరాలైనా కూడా ధ్వంసం చేయరాదని, శాంతి కోసము సమన్వయం చేయాలి అని చెప్పేసి తన కుమారునికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇతడు మన భారతదేశంలో ఉన్న అనేక కట్టడాలు కూడా నిర్మించడం జరిగింది. అందులో ఇతడు నిర్మించిన వాటిలో మొదటిది ఇతడు షాలిమార్ గార్డెన్ ప్రాంతము, మరియు ఇతడు మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన ప్రాంతంలో ఇతడు ఒక మసీదు కూడా నిర్మించడం జరిగింది. అక్కడ ఒక తోట కూడా నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఇతనికి భారతదేశంలో మొదటగా ఇతడు ఫిరంగి యుద్ధం యొక్క నేర్పును ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇతడు చేసిన 4 యుద్ధాలలో భారతదేశం యొక్క చరిత్ర గతిని మార్చిన అతి గొప్ప యుద్ధము మరియు భారత చరిత్రను మలుపు తిప్పిన యుద్ధము 1526
1526వ సంవత్సరము ఏప్రిల్ 20వ తేదీన జరిగిన మొదటి పానిపట్టు యుద్ధము. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడి తరఫున దాదాపుగా 1,00,000 సైన్యము, 100 ఏనుగులు ఉండడం జరిగింది. అంతేకాకుండా బాబర్ తన సైన్యంలో 2 కొత్త యుద్ధ పద్ధతులను ఉపయోగించడం జరిగింది. అతడు ఉపయోగించిన పద్ధతిని తులుగ్మా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇతని యొక్క సైన్యము చాలా సుశిక్షితమైనది మరియు వీరు గుర్రాలపై ఉండి బాణాలు వేసే అశ్విక సైనికులు ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే ఇబ్రహీం లోడి యొక్క సైన్యంలో ఏనుగుల దళము ఎక్కువగా ఉండడం వలన వీరి యొక్క సైన్యం యొక్క కదలికలు చాలా నెమ్మదిగా ఉండడం జరిగింది. అంతేకాకుండా బాబర్ యొక్క సైన్యంలో ఉన్న అశ్వికులు ఎంత దూరంలో ఉన్న శత్రువునైనా ఛేదించే గొప్ప నైపుణ్య ప్రదర్శన కలిగి ఉన్నారు. అంతేకాకుండా వీరు చావో రేవో అన్నట్టుగా పోరాటం అనేది చేయడం జరిగింది. ఈ యుద్ధంలో మొదటగా ఇబ్రహీం లోడి యొక్క సైన్యము విజయం వైపుగా వెళుతుంది. కానీ తన సైన్యంలో ఉన్న గొప్ప అశ్వికులని బాబర్ ఏం చేశాడంటే ఇబ్రహీం లోడి ఏనుగు పైన కూర్చుండడం చూసి అతన్ని కింద పడగొట్టమని చెప్పి అతన్ని టార్గెట్ చేసి బాణాలు వేయమని చెప్పడం జరిగింది. దీంతో అతని యొక్క కంట్లో బాణం అనేది గుచ్చడం వలన ఇబ్రహీం లోడి ఏనుగుపై నుంచి కింద పడడం జరుగుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇబ్రహీం లోడి యొక్క సైన్యాలు సుల్తాన్ కింద పడడంతో ఆ సంఘటనను చూసి తన యొక్క యుద్ధ భూమి నుంచి వాళ్ళు వెనక్కి తిరిగి పరారు కావడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ యొక్క పానిపట్టు యుద్ధంలో బాబర్ వాడిన గొప్ప గొప్ప ఫిరంగుల ద్వారా ఇబ్రహీం లోడి సైన్యము చెల్లాచెదురుగా మారిపోవడం జరిగింది. ఈ యుద్ధంలో సాయంత్రం వరకు ఉన్న ఇబ్రహీం లోడి సైన్యంలో ఉన్న 1,00,000 మంది సైనికులు చంపివేయడం జరిగింది. ఇంత పెద్ద భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది ఈ యుద్ధం యొక్క విజేతను పాలకునిగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి భారతదేశ చరిత్రలో ఈ యుద్ధాన్ని గొప్ప మలుపు తిప్పిన యుద్ధంగా భావిస్తారు. ఆ తర్వాత ఇతడు 1527 మార్చి 17వ తేదీన భారతదేశంలో చేసిన 2వ యుద్ధము కాన్వా యుద్ధము. ఈ యుద్ధము రాజపుత్ర సంస్థానాలన్నింటినీ పరిపాలిస్తున్న రాణా సంగ్రామ సింహకి మరియు బాబర్కి మధ్యలో జరిగింది. రాణా సంగ్రామ సింహ తన రాజపుత్ర రాజ్యాల యొక్క అధికారులందరితో కలిసి అతడు పాలన అనేది నిర్వహించుకుంటూ ఈ యుద్ధంలో తన వైపుకి అతను తిప్పుకోవడం జరిగింది. ఈ యుద్ధంలో గెలవడం అనేది బాబర్కి చాలా ముఖ్యమైనదిగా భావించడం జరిగింది. ఈ యుద్ధంలో గెలిస్తేనే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం నిలబడుతుంది. అందుకే ఇతడు దీనిని చాలా ప్రతిష్టంగా తీసుకోవడం జరిగింది. కానీ వీరు చాలా సమర్థవంతమైన వాళ్ళు, ఆత్మవిశ్వాసం కలిగిన వారు, రాజపుత్రులు చాలా సమర్థతతో పోరాటం చేసేవారు. కావున వీరిని గెలవడం అనేది చాలా సమస్యగా తయారైనది. దీంతో బాబర్ తన సైన్యంలో ధైర్యాన్ని నింపడానికి, వారి యొక్క పోరాట ప్రదర్శన రెచ్చగొట్టడానికి ఇతడు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. తన యొక్క ఖురాన్ పైన ఇక నుంచి నేను ఎప్పుడు కూడా మద్యము ముట్టనని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. అంతేకాకుండా ఇది ఇస్లామేతరులపైన ఇది పవిత్ర యుద్ధంగా భావించమని తన సైన్యానికి ఊరిపోవడం జరిగింది. ఈ రకంగా తన సైన్యాన్ని 3 భాగాలుగా చేసి ముందు ఒక భాగాన్ని, తర్వాత 2 భాగాలని రాణా సంగ్రామ సింహ సైన్యం పైన వదిలిపెట్టేయడం జరిగింది. ఈ యుద్ధ తంత్రంతో రాజపుత్ర సైన్యాలు చెల్లాచెదురుగా అవడం జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించి
తిరుగులేని రాజ్య అధికారాన్ని స్థాపించడం జరిగింది భారతదేశంలో. తర్వాత ఇతడు చేసిన 3వ యుద్ధము చందేరి యుద్ధము. ఈ యుద్ధము 1526 జనవరి 20వ తేదీన చందేరి రాజైన మేదిని రాయ్కి మరియు బాబర్కి మధ్యలో జరిగింది. ఈ యుద్ధంలో ఇతడు తన యొక్క సైన్యాలని వీరరాజ్యంపైకి నడిపించడం జరిగింది. ఈ యుద్ధంలో చందేరి కోట బాబర్ యొక్క వశం కావడం జరిగింది. దీంతో మేదిని రాయ్ చంపివేయబడి తన యొక్క రాజ్యంలో ఉన్న తన కోటలో ఉన్న స్త్రీలందరూ జౌహర్కి గురి కావడం జరిగింది. ఈ రకంగా ఈ మొఘల్ సామ్రాజ్యం యొక్క బాబర్ యొక్క సైన్యాలు తన మేదిని రాయ్ యొక్క సైన్యంలో ప్రతి ఒక్కరిని పట్టి చంపివేయడం జరిగింది. తర్వాత 4వ యుద్ధము గోగ్రా యుద్ధము. ఈ యుద్ధము 1529వ సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో ఇబ్రాహిం లోడి యొక్క సైన్యాల వారి యొక్క వారసులు మరియు వారి యొక్క బంధువులందరూ కలిసి ఈ యుద్ధంలో బాబర్ పైన దండయాత్ర చేయడం జరిగింది. ఈ దాడిలో వీరి యొక్క సైన్యము అనేది ఆఫ్ఘన్ సైన్యాలను పునాతునకలుగా చేయడం జరిగింది. మరియు భారతదేశంలో ఇన్ని యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్య సుస్థిరతను స్థాపించిన బాబర్ తన యొక్క గుణగణాలు మరియు అతని యొక్క పాలన విధానము, అతని యొక్క పాలనలో ఉన్న సమర్థత గురించి మాట్లాడుకున్నప్పుడు ఇతడు భారతదేశంలో తన యొక్క అధికారాన్ని స్థాపించిన తర్వాత ఇస్లాం మతాన్ని కూడా ఇతడు పెంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇతడు భారతదేశంలో మసీదుల నిర్మాణము మరియు గార్డెన్ల నిర్మాణం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇతడు హిందూ ముస్లింలని తన సైన్యంలో సైనికులుగా చేసుకోవడం జరిగింది. ఇతని యొక్క తన జీవిత కాలంలో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించిన ఇతడు తన యొక్క వారసునిగా హుమాయూన్ని ప్రకటించి తన రాజ్యాన్ని అప్పగించి 1530వ సంవత్సరము డిసెంబర్ 26వ తేదీన మరణించడం జరిగింది. ఈ రకంగా బాబర్ భారతీయ చరిత్రలో ఒక గొప్ప చక్రవర్తిగా కనిపిస్తుంటాడు. మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసిన వాడిగా మరియు అతర సామ్రాజ్య పునాది వేసిన వాడిగా కనిపిస్తుంటాడు. ఇతని తర్వాత మొఘల్ సామ్రాజ్యము దాదాపుగా 1857 తిరుగుబాటు వరకు మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం కనిపిస్తుంది. ఇతని యొక్క వారసుడిగా హుమాయూన్ని ప్రకటించిన తర్వాత హుమాయూన్కి ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం యొక్క రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించి 4 సోదరులకి పంచివేయమని చెప్పి అతడు చెప్పడం జరిగింది. ఈ రకంగా తన యొక్క రాజ్యాన్ని హుమాయూన్కి అప్పగించి అతడు మరణించడం జరిగింది. అయితే హుమాయూన్ పరిపాలన ప్రారంభించిన తర్వాత హుమాయూన్ యొక్క పాలన అంత సక్రమంగా జరగలేదు. మరియు బాబర్ యొక్క తన యొక్క జీవిత కథను ఇతడు తుర్కీ భాషలో ఒక గ్రంథంగా రాయడం జరిగింది. దీన్నే తుర్కీ బాబరీ లేక తుజికి బాబరీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ గ్రంథంలో తన పాండిత్యం అయితే ఈ గ్రంథం యొక్క ప్రస్తావన మనకి దీంట్లో వారి యొక్క యుద్ధనీతి, రాజనీతి, అతని యొక్క గుణగణాలు చాలా వరకు కనిపిస్తుంటాయి. ఈ బాబర్ తన యొక్క పేరు ప్రఖ్యాతలు మరియు సామ్రాజ్య స్థాపన శాశ్వతంగా నిలబడడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇతని యొక్క ధైర్య సాహసాలని ఈ గ్రంథంలో గుర్తించవచ్చు. ఇతడు తన రాజ్యం యొక్క సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత, ఫర్గానా నుంచి తన బంధువులు వెలివేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా నిరాశ చెందకుండా తన సైన్యాన్ని తీసుకొని ఇతడు భారతదేశంపైకి దండయాత్ర చేసి రానున్న కాలంలో కొన్ని వందల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించే గొప్ప సామ్రాజ్యానికి ఇతడు పునాది వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క బాబర్ అనే పేరుకి అర్థం ఏంటంటే చగతాయి భాషలో బాబర్ పదాన్ని పులి అనే పదంతో పోలుస్తారు. ఇతని యొక్క గుణగణాలు అంత గొప్పగా ఉండేవి. అంతేకాకుండా
బాబర్ తర్వాత వచ్చిన హుమాయూన్ రాజు పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఇతను తన రాజ్యాన్ని పరిపాలించడానికి అనేక కష్ట నష్టాలు పడడం జరిగింది. హుమాయూన్ యొక్క పేరు యొక్క అర్థం ఏంటంటే హుమాయూన్ అనగా అదృష్టవంతుడు అని అర్థము. హుమాయూన్ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత తన తండ్రి కోరిక మేరకు తన రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించి తన సోదరులకి పంచివ్వడం జరిగింది. ఇది తన పరిపాలనలో అతడు చేసిన అతిపెద్ద తప్పిదం. అంతేకాకుండా హుమాయూన్ చాలా గొప్ప గుణవంతుడు మరియు సమర్థత కలిగిన వాడు. కానీ ఇతడు నల్లమందికి బానిస. అందుకే తను ఎప్పుడూ కూడా శాశ్వతమైన నిర్ణయాలు తీసుకునేవాడు. తన యొక్క మనసు చంచల మనస్తత్వాన్ని కలిగి ఉండేది. అయితే తను ఉదాసీనంగా వ్యవహరించడం, శత్రువులతో యుద్ధాలు పాల్గొన్నప్పుడు అంత సమర్థంగా యుద్ధం చేయకపోవడం వలన తన రాజ్యానికి అనేక ఇక్కట్లు, సమస్యలని తెచ్చిపెట్టుకోవడం జరిగింది. అయితే ఈ హుమాయూన్ అనగా అదృష్టవంతుడు అని అర్థము. కానీ తన జీవితకాలము చాలా వరకు ఇతడు అనేక కష్టాలని అనుభవించడం జరిగింది. ఇతని కాలంలో భారతదేశంలో అనేక తిరుగుబాట్లు చెలరేగినాయి. వాటిని అన్నింటినీ అణచడానికి హుమాయూన్ చాలా వరకు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయితే ఇతని కాలంలో జరిగిన అతిపెద్ద తిరుగుబాటు ఏంటంటే బీహార్ ప్రాంతంలో ఒక నూతన తిరుగుబాటుదారుడు ఆవిర్భవించడం జరిగింది. అతడే షేర్ ఖాన్. ఇతడు బీహార్ ప్రాంతంలో తన ఒక జాగీర్దార్ దగ్గర పనిచేస్తూ అతని యొక్క నమ్మకాన్ని చూరగొని ఆ రాజ్యానికి అతడు అధిపతిగా మారిపోయి తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను ఆక్రమిస్తూ మొఘల్ సామ్రాజ్యం పైన దాడులు చేయడము ప్రారంభించినాడు. దీంతో హుమాయూన్ అతన్ని అణచడానికి యుద్ధాలు చేయడం ప్రారంభించాడు. దీంతో ఈ ఇద్దరి మధ్యలో చౌసా యుద్ధము, చునార్ యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధాలలో పాల్గొనడానికి హుమాయూన్ ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో అతన్ని ఓడించిన తర్వాత అతన్ని పూర్తిగా ఓడించకుండా అతనికి సంధి చేసుకోవడం వలన అతని యొక్క గుణగణాలు అతని యొక్క లోపభూయిష్టమైన విధానాలు మనకి తెలుస్తాయి. అంతేకాకుండా హుమాయూన్ ఈ యొక్క లేమి వలన తన యొక్క సమస్యని మరింత జటిలము చేసుకోవడం జరుగుతుంది. తన యొక్క హుమాయూన్ పరిపాలించిన తక్కువ కాలంలో అనేక యుద్ధాలతోనే గడపడం జరిగింది. ఇతడు షేర్ ఖాన్తో చేసిన యుద్ధాల్లో గెలవడం జరిగింది. కానీ షేర్ ఖాన్ పూర్తిగా ఓడించకుండా ఆగ్రాకి వచ్చి అనేక విలాసాలతో మునిగి తేలిన. ఈ సందర్భంలో హుమాయూన్ ఆగ్రాలో ఉండగా షేర్ ఖాన్ తన యొక్క సైన్యాన్ని బలపరుచుకొని మొఘల్ సామ్రాజ్యం పైన దాడులు చేయడం ప్రారంభించాడు. ఈ రకంగా చునార్ యుద్ధము మరియు చౌసా యుద్ధంలో హుమాయూన్ ఈ యొక్క షేర్ ఖాన్ యొక్క చేతిలో ఓడిపోయి తన యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని సర్వస్వాన్ని వదిలేసుకుని ఇతడు పారిపోవడం జరిగింది, రాజ్యాన్ని వదిలిపెట్టి. ఈ రకంగా బాబర్ ఎంతో చాకచక్యంగా ధైర్య సాహసాలతో స్థాపించిన రాజ్యము హుమాయూన్ తన లోపభూయిష్టమైన విధానాలతో పరాయి వాళ్ళ పరాధీనము చేయడం జరిగింది. ఈ సందర్భంలో హుమాయూన్ దేశాలు పట్టుకు తిరగడం మొదలుపెట్టినాడు. ఈ సందర్భంలో అతడు తన భారతదేశం యొక్క పక్కన ఉన్న పర్షియా రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న షాతమస్ అనే యొక్క చక్రవర్తి యొక్క సహాయాన్ని అర్థించి అతని యొక్క సైనిక సహాయంతో ఇతడు భారతదేశం పైన దండయాత్ర అనేది మరల చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇతడు భారతదేశంలో మళ్ళీ షేర్ ఖాన్తో యుద్ధాలు చేసి షేర్ ఖాన్ యొక్క వారసులతో యుద్ధాలు చేస్తూ తన యొక్క రాజ్యాన్ని తిరిగి మళ్ళీ సంపాదించడం జరుగుతుంది. ఈ రకంగా సంపాదించిన తర్వాత హుమాయూన్ 1 సంవత్సరం మాత్రమే పరిపాలించడం జరుగుతుంది. ఈ సంవత్సరం పరిపాలించిన తర్వాత ఇతను ఢిల్లీలో తను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న లైబ్రరీ మెట్ల పైనుంచి దిగుతూ కాలు జారి పడి మరణించడం జరుగుతుంది. ఈ రకంగా భారతదేశ చరిత్రలో ఎంతో అదృష్టవంతుడైన పేరుతో కలిగిన హుమాయూన్ దురదృష్టవంతుడిగా తన రాజ్యాన్ని
కోల్పోవడం జరిగింది.